వాక్యములో ఎదిగేవారు నీ జీవిత భాగస్వామి అయితే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది. చదువులు చూస్తున్నారు, ఆస్తులు చూస్తున్నారు, అందచందాలు చూస్తున్నారు, కానీ వాని భక్తి జీవితాన్ని నీవు కోరుకుంటే నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. మరియను అవమానపరచడం లెక్క యోసేపు ఆలోచన చేస్తున్నాడు, నేనేం చేయాలా? యోసేపు చదవండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనాలు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భం ధరించినదని పరిశుద్ధాత్మ వలన కలిగినది. కన్య మరియ గర్భము ధరించినది ఎలా కలిగిందంట? పరిశుద్ధాత్మ వలన కలిగినది. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె ఒక కుమారుని కంటుంది. వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు అంటే అర్థమైంది చెప్పండి. యేసు అంటే అర్థమైంది రక్షకుడు. హల్లెలూయా. ఈ లోకానికి డాక్టర్లు వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, గొప్ప గొప్ప ధనవంతులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. వారందరూ నీ పాపాల నుండి నిన్ను విమోచించలేరు. ఎంతోమంది సాధువులు వచ్చారు, ఎంతో గొప్ప ఋషులు వచ్చారు. వీరెవరు నీ ఆత్మకు పట్టిన పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధి చేయలేరు. యేసు ఒక్కడే కారణమైన పరిశుద్ధాత్మ వలన ఈ లోకంలో జన్మించిన వాడు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు. ప్రియులారా, యోసేపు సందేహిస్తూ ఉంటే యోసేపు సందేహాన్ని దేవదూతలు తీర్చివేస్తున్నారు. నీ జీవితంలో కూడా సందేహాలు ఉండవచ్చు, నీ జీవితంలో కూడా అనుమానాలు ఉండవచ్చు, నీ జీవితంలో కూడా భవిష్యత్తును గురించి నీవు ఆందోళన చెందుతూ ఉండవచ్చు. అయితే దేవుని సముఖమున నీవు మోకరించినప్పుడు నీకు సహాయము చేయడానికి ఆయన తన దూతలను పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన దూతలను పంపును. వారి రెక్కల క్రింద నిన్ను చేర్చుకుంటారు. అందుకే 91వ కీర్తనాకారుడు అన్నాడు, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవదూతలు యోసేపును బలపరుస్తున్నారు, దేవదూతలు యోసేపును ప్రోత్సహిస్తున్నారు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి ఆమెను చేసుకోవడానికి నీవేమీ తొందరపడవద్దు. యోసేపు ఆ రీతిగా మరియను చేర్చుకుని ఆమె ప్రసవించేంత వరకు ఆమెను ఎరుగకుండెను. ఎంత నిగ్రహ శక్తి, ఎంత భక్తి కలిగిన వానిగా ఈ యవన బిడ్డల్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలో మరి దైవజనుడైన పౌలు ఏమంటాడంటే, తిమోతి, నీ యవనమును బట్టి నిన్నెవడు తృణీకరింపనియవద్దు. మాటలోను ప్రవర్తనలోను నీవెలా ఉండాలంట? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. యవనేచ్ఛలను విడిచి పారిపో, యవనేచ్ఛలను విడిచి పారిపో. ప్రభువునకు ప్రార్థన చేయ వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. యోసేపు పాపం చేయకుండా పారిపోయాడు. పోతీఫర్ భార్య ఎన్నోసార్లు బలవంతం చేయడానికి ప్రయత్నించినా యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు. యవన బిడ్డలు, మీ పవిత్రతను కాపాడుకోవాలి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు కాపాడుకోవాలి. దేవుని ఎదుట నీ భక్తి జీవితాన్ని, నీ పవిత్రతను నీవు కాపాడుకున్నప్పుడు భవిష్యత్తులో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఎన్నో గొప్ప ఈవులను నీవు చూస్తావు. యోసేపు పాపం చేయకుండా పారిపోయిన వానిగా మనం చూస్తున్నాం. శోధనలు వచ్చినప్పుడు యోసేపు వలె పారిపో. సాతాను వచ్చి నిన్ను శోధించినప్పుడు సాతానును గద్దించు. వాక్యంలో రాయబడిన మాట, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తారంట? పారిపోవును. దేవదూతలు యోసేపుకు భరోసా ఇస్తున్నారు, యోసేపును ధైర్యపరుస్తున్నారు, యోసేపును బలపరుస్తున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, జాన్ వెస్లీ
అనే దైవజనుడు ఇంగ్లాండ్ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించినటువంటి దైవజనుడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఇంటిని చూడడానికి కొంతమంది యవనస్తులు వెళ్ళారు. ఆయన ఇంటిని చూడడానికి వెళ్తే ఆయన ఇంటిలో ఆయన పడక గదిలో ఉన్నటువంటి కార్పెట్ మొత్తము మోకాళ్ళు వంగిన స్థలం చిరిగిపోయి ఉందంట. చిరిగిపోయి ఉందంట. అందరూ యవనస్తులు వినండి. ఓకే, అందరు యవనస్తులు వచ్చి బస్సు ఎక్కారంట. ఒక యవనస్తుడు ఇంకా రాలేదు. ఏమైందా, యవనస్తుడు ఎందుకు రాలేదా అని వార్డెన్ గారు ఒక యవనస్తుడు తప్పిపోయాడు కదా, ఎందుకు తప్పిపోయాడా అని వెళ్తే ఒక యవనస్తుడు జాన్ వెస్లీ గారు మోకాళ్ళుని ఏ కార్పెట్ చిరిగిపోయిందో ఆ స్థలంలో మోకాళ్ళుని ఏడుస్తూ ఉన్నాడట. దేవా, జాన్ వెస్లీ కాలంలో రగిలించినట్లుగా ఇప్పుడు కూడా నీ ఉజ్జీవాన్ని మా మధ్య రగిలించుము దేవా. హల్లెలూయా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే, ఆ అగ్నిలో నుండి నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే, అగ్ని కానరానందునా వారు సిగ్గుపడిపోయిరే. నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ యవనస్తుడు చేస్తున్న ప్రార్థన, దేవా, జాన్ వెస్లీ గారి కాలంలో ఇంగ్లాండు దేశమంతా ఏ రీతిగా ఉజ్జీవంతో రగిలిపోయిందో ఈ సమయంలో కూడా అలాంటి ఉజ్జీవాన్ని రగిలించుమని ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, జాన్ వెస్లీ కాలంలో యవనస్తుల్ని ఏ రీతిగా నీవు వాడుకున్నావో ఇప్పుడు కూడా అలాగే యవనస్తుల్ని మీకోసం వాడుకోనాయనా అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, మీరందరూ చూసే ఉంటారు, డాక్టర్ బిల్లీ గ్రహం గారు. హల్లెలూయా. ఏమాయన ఆశ, ఇంతకు మునుపు దైవజనులు ఎలా వాడబడ్డారో నేను అలాగే దేవుని కోసం వాడబడాలి, పరిశుద్ధత పవిత్రతతో యవన బిడ్డలు బలవంతుని చేతిలో బాణాల్లాగా ఏ రీతిగా ఉన్నారో మేము కూడా ప్రభు కొరకు వాడబడాలి. దట్ వాజ్ హిస్ ప్యాషన్, డిజైర్. ఈ రాత్రి యోసేపు మరియలు దేవదూత దర్శనాన్ని పొందుకున్నప్పుడు వారి జీవితాలు సమూలంగా మారిపోయాయి. ఇరువురు కూడా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నారు. ఒక 5 సంవత్సరాల తర్వాత వేరే ఊరు నుంచి ఆ ఊరికి కొంతమంది వెళ్ళారంట.
ఒక ఫంక్షన్కి వెళ్ళి అడుగుతున్నారంట వాళ్ళ బంధువుల్ని, మేము ఫంక్షన్కి వచ్చాం కదా, మాకు పడకపోతే పార్టీకి వచ్చినట్టు ఫీలింగ్ ఉండదు, మాకు మందు అమ్మే స్థలం, సారాయి అమ్మే స్థలం, వైన్ షాప్ ఎక్కడుందో చెప్పురా బాబు అని అడిగారంట బంధువుల్ని. అంటే వాళ్ళ బంధువులు అన్నారంట, ఇక్కడ జాన్ వేస్లీ అనే దైవజనుడు పనిచేసి వెళ్ళాడు, ఆయన పని చేస్తున్న కాలంలో వైన్ షాపులు మూతపడ్డాయి, సినిమా హాళ్ళు మూతపడ్డాయి. ఈరోజు వరకు మా ఊర్లో సినిమా హాలు లేవు, వైన్ షాపులు లేవు అన్నారంట. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. క్యాండిల్ లైటింగ్ సర్వీస్. యేసు స్వామి అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అలాగే ఉండిపోలే స్వామి. తర్వాత ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగు. నేను లోకములో ఉన్నప్పుడు నేను వెలుగును. నేను పరలోకానికి వెళ్తాను కదా, ఎవరెవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో మీరందరూ కూడా లోకానికి వెలుగు. గూడూరులో ఉన్న సంఘం చేసే ప్రార్థనల ద్వారా చుట్టుప్రక్కల సారాయి బంకులు మూతపడాలి, చుట్టుప్రక్కల సినిమా హాళ్ళు మూతపడాలి, మట్కా బంకులు మూతపడాలి. ఇది దేవుని సంఘం దేవుని కొరకు వాడబడడం. ఇది దేవుని సంఘం పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ఇది దేవుని సంఘం దేవుని కొరకు ఆయన చేతిలో, బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉండాలి. అంటే నీవు రగులుతూ ఉండాలి, నీవు మండుతూ ఉండాలి. మండే పాత్ర మీద ఈగలు వాళ్తాయా? ఏమ్మా, పొయ్యి మీద మీరు వంట చేస్తూ ఉంటారు, పొయ్యి మీద పెట్టినప్పుడు పాత్ర మీద వచ్చి ఈగలు వాళ్తాయా? దించి చల్లారిపోయినాక ఈగలన్నీ వాళ్తూ ఉంటాయి, అవునా కదా? శోధనలు వస్తున్నాయంటే నీవు చల్లారిపోతే ఈగలు వాళ్తూనే ఉంటాయి. నీవు ఎలాగుండాలా? అందుకే ప్రభు ఏమన్నాడు? నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఎలాగున్నావు నీవు? దేవుని సంగమా, యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. బాప్టిస్ట్ సంఘం అంటే ఊరికే పేరు రాలేదండి. బాప్టిస్ట్ సంఘం అంటే ఊరికే పేరు రాలేదు. జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మమిచ్చు యోహాను అనే పేరు మీద వచ్చింది బాప్టిస్ట్ సంఘం. ఇది మన చరిత్ర. బాప్తిస్మమిచ్చు యోహాను బ్రతికింది కొద్ది కాలమే, చెరసాలలో వేయబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడింది, బ్రతికింది కొద్ది కాలమే. హేరోదును ఎదిరించాడు, ప్రతి వ్యవస్థను ఎదిరించి ఇశ్రాయేలు దేశంలో 400-500 సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా పట్టినటువంటి తుప్పును వదిలించడానికి దేవుని చేతిలో మండుచున్న దీపంలాగా యోహాను బ్రతికాడు. ఈ రాత్రి దీపారాధన మనం చేసుకుంటాం, కొవ్వొత్తులు మనం వెలిగిస్తాం. చాలాసార్లు కొవ్వొత్తి ఆరిపోకుండా ఇంటి వరకు తీసుకొని పోవాలని మనం ఆశపడతాం కదా. ఈ వెలుగు మనం మన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళడం. యేసు ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఏం కలిగి ఉంటాడంట? జీవపు వెలుగు. ఊరికే వెలుగు కాదు, ఈ వెలుగులో ఏముంది చెప్పండి? జీవం. ఈ జీవం నిన్ను బ్రతికిస్తుంది, ఈ జీవం నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ జీవం నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ పేదరికాన్ని, నీ శాపాన్ని, నీ జీవితంలో కలిగి ఉన్న ప్రతి దుఃఖాన్ని, ప్రతి చీకటిని కొట్టివేసి ఆయన తన మహిమతో నిన్ను నింపడానికి దిగివచ్చిన పండుగ క్రిస్మస్ పండుగ. యెషయా గ్రంథకర్త అందుకే అన్నాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెలుగు, లోకములో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి ఏమైపోయిందంట? దాన్ని పిల్లల దేవదూతలు, పరలోకములో ఉన్నవారు భూమి మీదకి వచ్చి ఆనందిస్తున్న పండుగ. వారు మరియతో మాట్లాడారు, వారు యోసేపుతో మాట్లాడారు.
వారు జకర్యాతో మాట్లాడారు. ఆ తర్వాత గొర్రెల కాపరులతో మాట్లాడుతున్నారు. ఎందుకు గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళారు? మిగతా వారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, ఆ దినాల్లో దేవాలయంలో గొర్రెలు వధించబడేవి. పాపాల కోసం గొర్రెలు వధించబడేవి. ఈ గొర్రెలు వధించి రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షిస్తే ఇశ్రాయేలుల పాపాలు దేవుడు తుడిచివేసేవాడు. అందుకోసం గొర్రెలు మేపేవారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో పస్కా పండుగ రోజున 2 లక్షల గొర్రె పిల్లలు వధించబడేవి. యేసుస్వామి ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, బాప్తిసం ఇచ్చి యోహాను యేసుస్వామిని చూపిస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని. నీ పాపాల కోసం మేకలు గొర్రెలిక వధించబడాల్సిన పని లేదు. దేవుని కుమారుడే మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కార్చే రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. నీ జీవితంలో ప్రతి చీకటిని తొలగించి వెలుగుమయంగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు జన్మించాడన్న వార్త గొర్రెల కాపురులకు దేవదూతలు చెప్పగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి మందలని విడిచి యేసుస్వామిని వారు దర్శించడానికి వెళ్ళి, వారు ఎప్పుడైతే ప్రభువును మరియను చూస్తారో వారు సంతోషాన్ని తట్టుకోలేక ఊరు ఊరు ప్రచురం చేసుకుంటూ వెళ్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, క్రిస్మస్ పండుగలు వస్తున్నాయి పోతున్నాయి కదా. గొర్రెల కాపరులు చాలామందికి యేసుస్వామి గురించి తెలియజేశారు. మరి నీవు యేసుస్వామి గురించి ఎంతమందికి నీవు తెలియజేశావు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు దావీదు పట్టణంలో పుట్టాడు. మరి నీ హృదయంలో పుట్టాడా? మన కుటుంబాల్లో పుట్టాడా? క్రిస్మస్ వచ్చిందంటే నక్షత్రం పెడతాం. చాలామంది వాటిని విమర్శిస్తూ ఉంటారు. నక్షత్రాలు ఎందుకు పెడతారు? చర్చికి డెకరేషన్ ఎందుకు చేస్తారు? లైట్లు ఎందుకు వేస్తారు? తిక్క తిక్క మాటలన్నీ మాట్లాడుతుంటారు. యూట్యూబ్లు వచ్చినాయి, యూట్యూబ్లలో ఇంకా చాలా తిక్క తిక్క మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఒక నక్షత్రం నీ ఇంటి దగ్గర నీవు కట్టావు అంటే, దేవాలయం దగ్గర ఒక నక్షత్రం నువ్వు పెట్టావు అంటే అర్థం ఏంటంటే, ఒక నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులను దేవుని దగ్గరికి నడిపించింది. నక్షత్రం అక్కడ ఉంది అంటే అర్థం ఏంటంటే అక్కడ యేసు ఉన్నాడు. ఒక నక్షత్రం నీ ఇంటి మీద వెలుగుతూ ఉందంటే లోకానికి నీవేం సాక్ష్యం ఇస్తున్నావంటే ఈ గృహము యేసుకు చెందిన గృహము. హల్లెలూయా. యేసు ఈ ఇంటికి అధిపతి. యేసు మా ఇంట్లో ఉన్నాడు. యేసయ్య మా బ్రతుకులో ఉన్నాడు. నేను క్రీస్తుకు చెందిన బిడ్డను అని నీవు సాక్ష్యం ఇవ్వడానికే నక్షత్రాన్ని నీ ఇంటికాడ కడతా ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. తూర్పు దేశపు జ్ఞానులను ఒక నక్షత్రం నడిపించింది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు కూడా ప్రభువును దర్శించుకున్న తర్వాత హేరోదు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ దేవదూత వెళ్ళి వాళ్ళకి చెప్తున్నారు, మీరు వేరొక మార్గమున వెళ్ళుడి. హల్లెలూయా. మీరు వేరొక మార్గమున మందిరానికి వచ్చామా, ప్రభు వాక్యం విన్నామా, నీవు ఏ మార్గంలో వస్తున్నావో ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. పాప మార్గం ఉంది, మరణ మార్గం ఉంది, విశాల మార్గం ఉంది, యేసు అనే మార్గం. చాలామంది ఈ లోకంలో మార్గాలు చూపడానికి వచ్చారు. యేసు స్వామి పరలోకం పోయే మార్గం ఎంత చెప్పడానికి రాలే. ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మార్గాల గురించి చెప్పడానికి వచ్చినోడు కాదు. హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద వే, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద ట్రూత్, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద లైట్. ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. నీవు నడవలసిన మార్గం నీకు ఆయన బోధిస్తాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు ఆయన భుజము మీద ఏముంటుందంట? రాజ్యాన్ని భుజం మీద మోస్తాడంట. తప్పిపోయిన గొర్రె దొరికితే భుజాల మీద మోస్తాడంట. ప్రైజ్ ది లార్డ్.
నీవు కనపడితే ప్రభు నిన్ను ఎక్కడ మోస్తాడంట? ఊర్లలో మనవన్లను మనవరాన్లను అవ్వగారు తాతగారు అబ్బగారు భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. ఏమ్మా ఎవరంటే, నా మనవడమ్మా. ఈమెకే నడసలేక ఓపిక లేకపోయినా వాడిని భుజాన్ని వేసుకొని పోతుంటుంది. ఈయన ముసలాయన కూడా మనమన్ని భుజాల మీద ఎక్కించుకొని, ఎవరంటే బిడ్డ కొడుకు, ఎవరంటే కొడుకే, చిన్నోరి కొడుకు. నీ సంతానం అంటే నీకెంత సంతోషం. దాని గురించి నలుగురికి చెప్పడానికి నీవెంత ఇష్టపడతావు. నీ మనవని నీ భుజాల మీద మోస్తావు, నీ కొడుకుని నీ భుజాల మీద మోస్తావు, నీ బిడ్డని నీ భుజాల మీద మోస్తావు. దేవుడు నిన్ను ఆయన భుజాల మీద మోస్తాడంట. హల్లెలూయా. భుజాల మీద నిన్ను మోసే దేవుడు నీ పాపాన్ని భరించడానికి సిలువను మోసాడు. సిలువను మోసిన ప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. అందుకే యేసుస్వామి మరణించి పరలోకానికి వెళ్తూ ఉంటే దేవదూతలు ఏం చెప్పారంటే, మేఘాల మీద ఆయన ఏ రీతిగా వెళ్తున్నాడో అదే రీతిగా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. హల్లెలూయా. మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ ఎవరిని తీసుకుపోతాడంట? మేఘాల మీద యేసు పరిశుద్ధులందరినీ రెప్పపాటున యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా భూలోకమంతా రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా నమస్కరించి గడగడలాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడు. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోను, యేసయ్య ఎదుట వంగిపోను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. రానై ఉన్న రాజుల రాజు అయిన యేసు స్వామికి. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ అదే రీతిగా తిరిగి వస్తాడు. వచ్చి ఆయన ఏం చేస్తాడంట? తనకిష్టమైన వారిని, విడువబడిన వారు 7 ఏళ్ళు మహాశ్రమలు ఈ లోకంలో భరించాలి. ఎత్తబడితే ధన్యత, విడువబడితే అదే గొప్ప నష్టం. 2 స్త్రీలు తిరగలు విసురుతా ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు. 2 మంచములో ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు. 2 పొలములో ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు. దొంగ వస్తే విలువైన వాటినే తీసుకొని పోతాడు, కానీ విలువ లేని వాటిని తీసుకొని పోడు. ఈ లోకంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం ఆయనే, వారే ఆయనకు ఇష్టలు. నీ భక్తి, నీ పేదరికం, నీ శ్రమలు, నీ కన్నీళ్ళు, నీ రోగం, నీ బలహీనత, నీ తొందరలు, వీటన్నిటి మధ్య నీ భక్తిని నీవు కాపాడుకోవాలి. ప్రార్థన సమయాన్ని కాపాడుకోవాలి, వాక్య సమయాన్ని నీవు కాపాడుకోవాలి. కాపాడుకుంటావో ప్రభు ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నిన్ను మేఘాల మీద ఆయన తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు
మొదటిసారి విమానం ఎక్కితే ఎంత సంతోషమో. థాయిలాండ్ దేశానికి దేవుడు తీసుకొని వెళ్ళాను నన్ను. ఆ తర్వాత 7-8 దేశాలు. విమానం ఎక్కితే కొద్దిసేపు పోతూ ఉంటే ఊర్లన్నీ కనపడతా ఉంటాయి. కొద్దిసేపు అయినాక ఎవరు కనపడరు, మేఘాలు మాత్రమే కనపడతా ఉంటాయి. అవకాశం ఉన్నోళ్ళు విమానం ఎక్కుతారు, అవకాశం లేని వాళ్ళు మామూలుగా పల్లె వెలుగు బస్సు ఎక్కుతూ ఉంటారు, మంచిదే. కానీ ప్రభువులో ఉన్నవారు మేఘాల మీద పరలోకానికి వెళ్తారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ లోకంలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు 100 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు భూమి కలిగి ఉంటారు. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచగా రక్షణ అనుభవము లేకపోతే పరలోకంలో నిలబడడానికి, కాలు పెట్టడానికి కూడా వానికి స్థలము దొరకదు. నీవు ఈ లోకంలో పేదవాడవైనా, నీవు ఏ లోకంలో ఏమీ లేనివాడవైనా, నీకు చదువు లేకపోయినా, అందచందాలు లేకపోయినా, ఆస్తి ఐశ్వర్యాలు లేకపోయినా, నీవు యేసును కలిగి ఉంటే పరలోకపు బంగారు వీధుల్లో నీవు నడుస్తావు. హల్లెలూయా. దేవదూతలు చెప్తున్నటువంటి మాట, పరలోకం నుండి వాళ్ళు దిగి వచ్చి పాటలు పాడుతున్నారు. ఏం పాడుతున్నారు వాళ్ళు? సర్వోన్నతమైన స్థలాలలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. ఆదాము హవ్వ పాపం చేస్తే దేవుడు వెళ్ళగొట్టాడు. వాళ్ళు ఏదేను తోటలోనికి రాకుండా దేవదూతలు కాపలా ఉన్నారు. యేసుస్వామి జన్మించినప్పుడు దేవదూతలు వచ్చి ఏం పాట పాడుతున్నారంటే, నీవు యేసునందు ఉంటే నీకు మళ్ళీ పరదైసు తలుపులు తీయబడి ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా అన్న 10వ తరగతిలో చనిపోయాడండి. మా అన్న 10వ తరగతిలో తెల్ల కామెరలు వచ్చాయి. ఆ దినాల్లో పెద్దగా కనుక్కోలేకపోయారు. మేము ఒక పల్లెటూరులో ఉన్నాం. అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళు ఏమన్నారంటే, పిల్లోనికి రక్తం చాలా తక్కువ ఉంది కాబట్టి బాగా గుడ్లు తినిపియండి, వీలైతే చికెన్ మటన్ బాగా తినిపియండి అన్నారు. ఈ తెల్ల కామెరలని గుర్తుపట్టలేక మేమేదో ఉన్న దాంట్లో గుడ్లు గిడ్లు చికెన్ ఈకెన్ పెట్టేసరికి కామెరలు ఏమైపోయాయి. ఇంకా మా అన్న 10వ తరగతిలో చనిపోయాడు. చాలా చక్కగా ఉంటాడు ఆయన, చాలా మంచి అందగాడు. ఆయన మంచం చుట్టూ మేమందరం ఉన్నాం. చివరి సమయం 10వ తరగతి అబ్బాయి, 10వ తరగతి అబ్బాయి, పెద్ద ఆయన కాదు. ఆయన మంచం చుట్టూ మా అమ్మ. ఎందుకంటే అప్పటికే 2-3 సంవత్సరాల క్రితమే మా నాయన చనిపోయాడు. దుఃఖంలో ఉన్న నా తల్లి మంచం దగ్గర ఉంది. మేము చిన్నపిల్లలం, మేమందరం మంచం చుట్టూ ఉన్నాం. మా అన్న ఏం చెప్తున్నాడంటే, అమ్మా దేవదూతలు వచ్చారు, పిలుస్తూ ఉన్నారు, వెళ్ళొస్తానమ్మా. తమ్ముడు ఏడ్చాకండి, తమ్ముడు ఏడ్చాకండి అన్న. కొద్దిసేపు అన్న అమ్మకు చెప్పేస్తా, అమ్మా దేవదూతలు వచ్చారు, పిలుస్తున్నారు, నేను వెళ్ళొస్తా, నువ్వు ఏడ్చొద్దు అని చెప్పి 10వ తరగతి చదివే మా అన్న కన్ను మూశాడు. దరిద్రుడైన లాజరు చనిపోయినప్పుడు లాజరును తీసుకొని పోవడానికి పరలోకము నుంచి దూతలు దిగి వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దరిద్రుడైన లాజరుకి ఊర్లో అన్నం పెట్టే దిక్కు లేదు, నీళ్ళిచ్చే దిక్కు లేరు, సరైన బట్ట లేదు, ఉండడానికి గుడిసె లేదు. కానీ లాజరు నీతిమంతునిగా ఎప్పుడైతే చనిపోయాడో, లాజరును తీసుకుని వెళ్ళడానికి పరలోకము నుండి దేవుడు తన దూతల్ని ఈ లోకానికి పంపాడు. ధనవంతుడు చచ్చిపోయాడు, ధనవంతుని తీసుకొని పోవడానికి ఏ దేవదూతలు పరలోకము నుంచి? నెక్స్ట్ ఎక్కడ చూస్తాం ధనవంతుణ్ణి? అగ్నిగుండంలో చూస్తాం. ఎక్కడ చూస్తాం చెప్పండి? దిస్ ఈజ్ రియల్. జీవితం మాయ కాదు. తాగినోడు అంటాడు, జగమే మాయ, బ్రతుకే మాయ. ఏది మాయ కాదమ్మా. నీ అప్పులు మాయ కాదు, నీ అనారోగ్యాలు మాయ కాదు. వీడేమనుకుంటాడంటే తాగి అప్పులు మర్చిపోదాం అనుకుంటాడు. పొద్దున అయ్యేసరికి అప్పుకు మళ్ళీ డబల్ అప్పు తోడ ఉంటుంది. అర్థమవుతుందా?
మత్తు నీ సమస్యలు తీర్చదు, జూదం నీ సమస్యలు తీర్చదు, వ్యభిచారం సుఖం అనేది నీకు శాశ్వతం కాదు, లోకములో ఉన్న ఏ పాపం నీకు శాంతినివ్వదు. అంతేకాకుండా అది నిన్ను దేవునికి దూరం చేస్తుంది. పరదైసులో నుండి వెళ్ళగొట్టబడిన, ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడిన ఆదాము హవ్వల స్థితి ఎంత ఘోరమైంది. అలాంటి పరదైసును భూమిదికి తీసుకొని రావడానికి, అలాంటి పరదైసు దరిద్రులైన లాజరు లాంటి వారికి హక్కుదారులుగా చేయడానికి, వారసులుగా చేయడానికి దేవాది దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమి మీదికి వచ్చిన పండుగనే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. దూతలు వచ్చి పాడుతున్నారు సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు. పిల్లరా, యేసుస్వామి జన్మించినప్పుడు ఆకాశం భూమి రెండు కలిసిపోయాయి. మనం దేవునికి దూరస్తులం, పాపాల చేత అపరాధాల చేత మనం దేవునికి దూరస్తులం. అయితే ప్రభు మనల్ని దేవునికి సమీపంగా చేయడానికి దిగివచ్చాడు. దేవదూతలు మన పరిచర్య, నీకు నాకు పరిచర్య చేయడానికి దేవుడు పంపినటువంటి పరిచారకులు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తిపట్టుకుంటారు. నీ కష్టంలో, నీ శ్రమలో, నీ కన్నీళ్ళలో వారు నిన్ను బలపరచడానికి వస్తారు. మరియకు సందేశం ఇచ్చిన దూతలు, జకర్యాతో మాట్లాడిన దూతలు, యోసేపుతో మాట్లాడిన దూతలు, జ్ఞానులతో మాట్లాడారు, గొర్రెల కాపరులతో కూడా మాట్లాడారు. యేసుస్వామి ఎప్పుడైతే గెత్సెమనే తోటలో ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడో, ఆయన చెమట బిందువులు రక్తంలాగా ఎప్పుడైతే మారిపోయాయో, దేవదూత వచ్చి యేసును బలపరచెను. హల్లెలూయా. నువ్వు కూడా ప్రార్థిస్తూ ఉంటావు, ఉపవాసం ఉంటావు. నీ భర్త మారు మనసు కోసమో, నీ పిల్లల మారు మనసు కోసమో నువ్వు చాలా దుఃఖంతో ఉంటావు. అయితే అలాంటి సమయాల్లో నిన్ను బలపరచడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. రెండవసారి కరోనా వచ్చినప్పుడు నాకు కరోనా సోకింది. పక్కా రూమ్లో ఉండాలి నేను ఒక్కరిని. మా పాస్టర్ మా పిల్లలు ఇంట్లో ఉంటే నా బెడ్రూమ్లో నేను ఒక్కరిని ఉండాలి వారం రోజులు. ఒకరోజు రాత్రి ఎంత జ్వరం వచ్చిందంటే నేను అనుకున్నాను ఇక నాకు లాస్ట్ డే అనుకున్నా. ఆ రోజు ఎంత తీవ్రమైన జ్వరం అంటే ఎవరు వచ్చి తల మీద తడిగుడ్డ వేసేదానికి ఉండదు, అమృతాంజనం జండు బాంబులు పూసేదానికి ఉండదు. కరోనా ఎవరోసారి చెప్పండి. నా గదిలో నేనున్నాను. నేను మోకాలుని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. 2-3 అయింది రాత్రి, మధ్యరాత్రి. అలాగే మోకాల మీద నేను నిద్రపోయాను అలసటతో. 2 దయ్యాలు వచ్చి నా బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి నన్ను చూస్తూ ఉన్నాయి. అంతలో మరొక దయ్యం వచ్చి అంటది, ఆ వ్యక్తిని తీసుకొని రాపోండి, ఆ వ్యక్తిని తీసుకొని రాపోండి. ఆ 2 దయ్యాలు తీసుకొని రావడానికి నా ఇంట్లో అడుగు పెడతా ఉన్నాయి. నాకు ఆడి వరకే తెలిసింది. నేను అనుకున్నాను ఇక నేను అయిపోయింది నా కథ అనుకున్నాను. నేను అలాగే నిద్రపోయాను. ఉదయం అయిన తర్వాత మాట్లాడడానికి లేదు కదా, ఇంట్లో ఉన్నా మాట్లాడడానికి లే. ఫోన్ చేసిన మా భార్యకి, ఇంట్లోనే మాట్లాడడానికి లేదు కదా, కరోనా, మాట్లాడితే ఎవరికి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి వస్తుందని ఫోన్ చేస్తే రాత్రి వచ్చిన నా కళ చెప్తే మా పాస్టర్ అంటా ఉంది, నాకు కూడా తెల్లవారుజామున కళ వచ్చింది. ఆ కళలో ఒక దేవదూత వచ్చి నీ తలుపు దగ్గర నిలబడ్డారు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. 2-3 దయ్యాలు నన్ను తీసుకొని పోవడానికి వచ్చాయి. కానీ అదే సమయంలో దేవుడు దూతను పంపి నా ప్రాణం పోకుండా నన్ను కాపాడాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. గెత్సేమనే తోటలో యేసు క్రీస్తు ప్రభు కన్నీళ్లతో గోజాడుతూ ఉంటే దూతలు వచ్చి ఆయన్ని బలపరిచాయి. ఈ రాత్రి నీ కన్నీళ్లు ఏవైనా, నీ శ్రమ ఏదైనా, నీ బాధ ఏదైనా, మరణకరమైన రోగం నీకు కలిగినా నిన్ను విడిపించడానికి ఆయన శక్తిమంతుడు. సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు. కరుణా కటాక్షం అనే కిరీటాన్ని ఆయన నీకు ధరింపజేస్తాడు. ఇలాంటి ప్రభు తన దూతల పరిచర్యను నీకు ఇస్తూ ఉండగా బాలయేసు ఈ లోకంలో జన్మించినప్పుడు వారు దూతలు కీర్తనలు పాడి ప్రభువును కీర్తించారు. చివరిగా ఒక వచనం చదువుకొని
ముగించుకుందాం. చిట్ట చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగచేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ఓకే, దేవదూతలు ఏమంటున్నారంటే ప్రకటన గ్రంథంలో, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఎవరికి భయపడాలంట? ఎవరికి భయపడాలి? అమ్మ పలకండి. ఎవరికి భయపడాలి అంటా ఉంటారు కదా, నేను ఎవరిని లెక్క చేయనురా, తగ్గేదేలే అంటా ఉంటారు కదా, నేను ఎవరికి భయపడేదిలే కదా. ఎవరికి భయపడాలంట? ఎవరికి? దేవునికి. నువ్వు ఎవరిని లెక్క చేయకపోవచ్చు, కానీ నీ ప్రాణం మీద అధికారం కలిగిన దేవునికి నువ్వు భయపడాలి. దేవదూతలు గొర్రెల కాపరులకు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, భయపడకుడి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు వాళ్ళు? భయపడుడి. ఎవరికి భయపడాలంట? దేవుని మీరు మహిమపరచండి. తీర్పు తీర్చు గడియ వచ్చిన గనుక ఆకాశం భూమి సముద్రము జలధారలు కలగజేసిన వానికే నమస్కారము. పిల్లరా, క్రిస్మస్ పండుగ, క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. కొన్నిసార్లు మనం అన్నీ చేస్తాం, క్రైస్ట్ మిస్ అయిపోతూ ఉంటాడు. క్రైస్ట్ ఏమైపోతూ ఉంటాడు? మిస్ అవుతూ ఉంటాడు మన ఆడంబరాలన్నింటిలో పడిపోయి. దేవునికి భయపడండి, తీర్పు తీర్చే కాలం వస్తుంది, మీరు ఆయనకు నమస్కారం చేయండి. బాప్తిసం ఇచ్చే యోహాను తల్లి గర్భంలోనే యేసుకు నమస్కారం చేశాడు. గొర్రెల కాపరులు వెళ్ళి ఆయనకు మ్రొక్కి, తూర్పుదేశపు జ్ఞానులు వచ్చి సాగిలపడి బంగారు బోలము సాంబ్రాణి ఆయనకు కానుకలుగా. క్రిస్మస్ పండుగ అందరూ ఆయనకు సాగిలపడి మ్రొక్కిన పండుగ. నీవు నేను ఆయన్ని ఘనపరచాలి, నీవు నేను ఆయన ఆరాధించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. పిల్లరా, ఎంతోమంది గతించిపోయారు. మళ్ళీ ఒక సంవత్సరం ఈ రీతిగా క్యాండిల్ లైటింగ్ పండుగలో పాల్గొనే భాగ్యం, ఆయుష్ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. కష్టాలుంటాయి, కన్నీళ్ళుంటాయి, శ్రమలుంటాయి. అయితే వీటన్నిటి మధ్య దేవుని వద్దకు వద్దాం. ఆయన కృప కొరకు మనం కనిపెడదాం. ఆయన సహాయం కోసం గోజాడుదాం. గెత్సేమనే తోటలో యేసయ్యనే కన్నీరు కార్చాడు. యేసయ్యను దూతలు వచ్చి బలపరిచారు. అలాంటి దూతలు నీకు సేవ చేయడానికి దేవుడు ఎప్పుడు పంపేవాడై ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, సదాకాలం మనతో ఉండే దేవుడు. నీ వ్యాధిలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ శ్రమలో, నీ కన్నీళ్ళల్లో నీకు తోడై ఉండి నిన్ను నడిపించే దేవుడు. ఆయనకే నమస్కారము చేయుడి. హల్లెలూయా. జరిగిన సంఘటన ఒకటి చెప్పి నేను ముగిస్తాను. జరిగిన సంఘటన, ప్రేమిన వలన ఒక భక్తుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆయన ఏడ్చి ఏడ్చి నిద్రపోతే ఒక కల కన్నాడు. ఆ కలలో ఈయన సముద్రపు ఒడ్డున నడుస్తున్నాడు. ఈయన నడుస్తూ ఉంటే యేసుస్వామి కూడా ఆయన ప్రక్కన నడుస్తూ ఆయన చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. కొద్ది దూరం అయిన తర్వాత కంపలు వచ్చాయి, పెద్ద పెద్ద ముళ్ళ కంపల చెట్లు వచ్చాయి. అక్కడ తేళ్ళు, పాములు సంచరిస్తున్న చోటు. తీరా అక్కడ చూస్తే ఇద్దరు నడిచినట్టుగా గుర్తులు లేవు. ఈ కంపలు ఉన్నటువంటి స్థలంలో రక్తంతో ఉన్నటువంటి కాళ్ళ గుర్తులు పడ్డాయి. మళ్ళీ ముందుకు వెళ్తే మంచి ఇసుక నేల, అక్కడ ఇద్దరు నడిచినట్టుగా గుర్తులు ఉన్నాయి. ఈయన వెంటనే మేల్కొని ఏడుస్తున్నాడు.
యేసయ్యా, నేను బాగా నడిచినప్పుడు నా చేతిలో చెయ్యేసుకొని నువ్వు నడిచావే, కంపలు, గచ్చపొదలు, ముళ్ళతుప్పలు, పాములు, తేళ్లు తిరిగే చోటు వస్తే నీవేమో నన్ను విడిచిపెట్టిపోయావే, ఒక్కరే నడిచినట్టు గుర్తులున్నాయి స్వామి, నన్ను ఈ కష్టకాలంలో నన్ను వదిలిపెట్టిపోతావా అని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, కుమారుడా, నీవు నడవగలిగినప్పుడు నీ చేతిలో నేను నా చేయి వేసి నీతో కలిసి నేను నడిచాను. నీవు నడవలేకపోయినప్పుడు నా 2 చేతుల్లో నిన్ను ఎత్తుకొని నేను నడిపించాను. ముళ్ళ కంపల మధ్య పడిన రక్తపు గుర్తులు అవి నీవి కాదు, నీ కొరకు నేను భరించిన రక్తపు పాదాలు అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అందుకే యేసు ప్రభు ఏమన్నారంటే, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో, ఈ క్యాండిల్ లైటింగ్ పండుగ ఆరాధనలో మనం చీకటి దారి వదిలిపెట్టి, చీకటి మార్గాలు విడిచిపెట్టి, చీకటి జీవితాలు విడిచిపెట్టి యేసు అనే ఆ వెలుగు జ్యోతి వెంట, ఆరని జ్యోతి వెంట మనం కలిసి ముందుకు సాగడానికి దేవాది దేవుడు మనందరికీ తోడై ఉండి మనలను దీవించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ గూడూరు బాప్టిస్ట్ సంఘాన్ని మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నారు ప్రభువా, నీకు స్తోత్రం. సంఘ కాపరిని బట్టి, సంఘ పెద్దలను బట్టి, ನನ್ನ స్త్రీల సహవాసం, యవన సమాజాన్ని బట్టి స్తోత్రాలు. చిన్న బిడ్డల్ని బట్టి నీకు వందనాలు. నేను వేదిక మీద ఉన్న దైవజనులను బట్టి దేవా నీకు స్తోత్రం. అందరిని దీవించండి. మా అందరి జీవితాల్లో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగుతో నింపడానికే మీరు మా మధ్యకు దిగివచ్చారు. పరలోకములో సింహాసనం ఎదుట రాత్రింబవళ్ళు మీ నామాన్ని కీర్తిస్తూ ఉన్న దూతలు భూమి మీదికి దిగివచ్చి పాటలు పాడారు దేవా. నాయనా, వారికంతా ఆనందం, సంతోషం. అదే సంతోషాన్ని, ఆనందాన్ని ఈ రాత్రి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు నింపండి. ప్రతి చీకటిని తొలగించండి, ప్రతి కన్నీటిని తుడిచివేయండి, ప్రతి వ్యాధిని కొట్టివేయండి. అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు యేసు నామమున కొట్టివేయబడునుగాక. ప్రతి ఒక్కరి జీవితాలను మీరు తాకండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. బాప్తిస్మమిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. గూడూరు సంఘం దేవా నీ చేతిలో ఒక ఆరని జ్యోతిలో ఉండనట్లుగా మీరు బలపరచండి దేవా. గొప్ప కార్యాలు చేయండి. సమైక్యత, సంతోషం, సమాధానము సంఘములో విస్తరింపజేయండి. నీ రాకడకై ఎదురు చూస్తూ మరణత ప్రభువైన యేసు రమ్ము అని ఎదురు చూచేవారముగా మమ్మనందరినీ ఆయత్తపరచుమని, దీవించుమని, యవన సమాజాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. బోలో యేసు మసీకి, బోలో యేసు మసీకి. రానై ఉన్న రాజుల రాజైన మన యేసు స్వామికే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.
సమయంలో మరి శ్రేష్టమైన జీవము కలిగిన, జీవింప చేయగలిగిన, నిత్య జీవములోనికి నడిపించగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెలుగును గురించి, దూతలను గురించి శ్రేష్టమైన సందేశమును మనం విని ఉన్నాం. మరి ఈ సమయంలో చక్కగా ఎం రాజేంద్ర బాబు గారికి మరి ప్రత్యేకంగా మరి చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. చక్కని సందేశం వారు అందించి ఉన్నారు. సమయంలో మరి కానుకల పాట పాడుచు ఉండగా కానుకలు తీయబడతాయి. పరిచారకులు రండి. పల్లవి 2 చరణాలు, పల్లవి 2 చరణాలు ఇలా ముగించాలి. విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి మొదటి పాట సిబిసి క్వైర్ వారు, అలాగే సిబిసి యూత్ మరి కమిటీ మరి యూత్ వారు కూడా రెండో పాట పల్లవి 2 చరణాలు, పల్లవి 2 చరణాలు పాడతారు. మరి ఈ విషయాన్ని గమనించండి. మరి త్వరగా పరిచారకులు దయచేసి ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు, ఏలలోన అనే పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మన కొరకు జన్మించినాడు, ఇలాలోన సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన. శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు, ఇలాలోన సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన. ఆ వెలుగు చూడంగా చాలా వంట 2 కళ్ళు మోకరించి చెబుదాము వేల వేల వందనాలు. ఆ వెలుగు చూడంగా చాలా వంట 2 కళ్ళు మోకరించి చెబుతాము వేల వేల వందనాలు. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓయమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓ అయ్యా మేరమ్మో కానుకలు తెచ్చాము. యేసు మన కొరకు జన్మించినాడు, ఇలాలోన సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోన. పాపాలకు మనలో పాలకు ఇక చెల్లిపోయింది కాలము. మనలోన చీకటి తొలగించగా నేడు తెచ్చాడు మనకై తన తేజము.
పాపాలకు మన లోపాలకు ఇక చెల్లిపోయింది కాలము. మనలోన చీకటి తొలగించగా నేడు తెచ్చాడు మనకై తన తేజము. వేలాది సూర్యులంతా వెలుగున్నవాడు, వెలలేని మనిషిగా మనలా మెలిగాడు. వేలాది సూర్యులంతా వెలుగున్నవాడు, వెలలేని మనిషిగా మనలా మెలిగాడు. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓయమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓయమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము. శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు, ఇలలోన సంతోషమే నింపి సంబరమే తెచ్చాడు మనలోనా. మరణం చెరలను గెలిచేందుకు ఇచ్చాడు బహుమతిగా తన జీవము. తన సన్నిధిని విడచిన మనలను చేర్చేందుకైనాడు తను మార్గము. మరణం చెరలను గెలిచేందుకు ఇచ్చాడు బహుమతిగా తన జీవము. తన సన్నిధిని విడచిన మనలను చేర్చేందుకైనాడు తను మార్గము. ఏ మంచి లేనట్టి మట్టి మనుషులను మహిమలో నిలపాలని మహిమ విడిచాడు. ఏ మంచి లేనట్టి మట్టి మనుషులను మహిమలో నిలపాలని మహిమ విడిచాడు. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓయమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓయమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓయమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము. ఓ అయ్యా యోసేపు సంబరాలు చేద్దాము, ఓయమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము. సమయంలో మరి సిబిసి యూత్ కమిటీ వారు దయచేసి గమనించండి. యూత్ కమిటీ వారు సెక్రటరీ దానియేలు, నాతాను, రాజేషు, కిషోర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మహిమ అనే పాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను,
అందరం కలిసి దేవుని పిలుచుదాం. చప్పట్లు కొడుతూ దేవుని సంతోషపరచడానికి అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా హల్లెలూయా. చూడు చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలె లెమ్ము. జనములు నీ వెలుగునకు పరుగెడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగెడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టు జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనట్టు జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ప్రభువు సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము
నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఎంతో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఎంతో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ప్రార్థన. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇక ముగింపులోనికి మనం వస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఈ సమయంలో ప్రార్థన తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అర్పించబడిన కానుకల కొరకై ప్రార్థన చేసుకుందాం. దయచేసి మౌనంగా ఉండాలి. ఇంకా మహోన్నతుడు అయిన మా దేవ, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మరి యొక్క రాత్రికాల సమయంలో క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ ప్రార్థన కూడికలు మరి మా తండ్రి చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన మరి మా తండ్రి అర్పణ, కృతజ్ఞత, మొక్కుబడి, ప్రత్యేకమైన కానుకలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే మరి మా తండ్రి క్యాండిల్స్ స్పాన్సర్ చేసినటువంటి ఆదర్శ యూత్ సభ్యులందరినీ మరి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని, వారి కుటుంబాలను, యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఆరంభించినది మొదలుకొని చక్కగా పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, వాక్యం చదివిన వారిని, వాక్యం ధ్యానించిన దైవజనులు మరి మా తండ్రి, అలాగనే మరి సంగీతకారులను, క్వైరును మరి మా తండ్రి ఈ యొక్క క్రిస్మస్ క్యాండిల్ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇచ్చిన అర్పణ కానుకలను, కుటుంబాలను దీవించమని క్రీస్తు యేసు పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మరి కేక్ కట్ చేసుకుందాం. దీనికి ముందుగా అనౌన్స్మెంట్, ప్రకటనలు చేస్తారు. అనౌన్స్మెంట్ ఏదంటే అనౌన్స్మెంట్ చేయండి. కేక్ కటింగ్, క్యాండిల్ వెలిగించుకోవడం ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. కేక్ సిద్ధం చేసేసేయండి. అనౌన్స్మెంట్ ఏదైనా ఉంటుంది సెక్రటరీ అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మరి చేరొచ్చిన మీ అందరికీ మరి ఈ క్యాండిల్ లైటింగ్ ఆరాధనలో చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మనకి ప్రాముఖ్యమైన ప్రసంగికులు ఉన్నారు, వారికి సన్మాన కార్యక్రమాలు, మరి కేక్ కటింగ్ అయితేనేమి క్యాండిల్ లైటింగ్ ఆరాధనలో మనకు వెళ్దాము. మరి వారి కిందకి వచ్చినట్లయితే మరి కేక్ కటింగ్, మరి సన్మాన కార్యక్రమాలు, మరి క్యాండిల్ లైటింగ్ వెలిగించడం జరుగుతున్నది. దయచేసి దేవ సేవకుల కిందకి రావాల్సిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ పవర్ మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించు. అందరు తలలు ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సంబంధి ఈ రీతిగా చేరి ప్రభా, మరి సంఘమంతా కూడుకొని ప్రభా, అయ్యా మీరు జన్మించినటువంటి జన్మదినం గురించి ప్రభా, మీరు లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి నాయన, మరి నా తండ్రి మా కోసం వెలుగునిచ్చుటకు వచ్చిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితంలో ఉన్నటువంటి చీకటి తొలగించి నాయన వెలుగుతో నింపి ప్రభా, రక్షణిచ్చి మోక్షాన్నిచ్చినట్టుగా వచ్చినటువంటి దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున ప్రభా, ఇంతవరకు నాయన నిదాసుడు ఇచ్చినటువంటి మంచి వర్తమానం బట్టి వందనాల వాక్యం ద్వారా నా తండ్రి మీరు
మహిమ పొందిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నగా నువ్వు తోడించమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని ప్రభా నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయంలోనైనా మీరు జన్మించట కృప చూపమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు లోకమంతటికి నా తను వెలుగైన దేవానికి వందనాలు. ప్రతి ఒక్కరి హృదయంలో వెలుగుతో నింపి నీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లో మరి ప్రకటన మన వచ్చేలోకి ఒకటి వచ్చినది కాబట్టి మన సంఘంలోనే మరి సెంటినల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మరి బైబిల్ ఫిజ్ జరుగుతున్నది కాబట్టి మరి 22వ తారీఖులో మరి బైబిల్ ఫిజ్ అలాగే ఆట పోటీలు మరి ఉంటాయి కాబట్టి మరి సంఘ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి పాల్గొనవలసిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాను. దృష్టిలో ఉంచుకునండి, ఆదివారం రోజు 22వ తారీఖు బైబిల్ పరీక్ష ఉంటుంది. మరి పాటలు పోటీలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఎవరైనా పాల్గొనవలసిందిగా ప్రభువుని వాళ్ళకి మీకు మనవి చేస్తున్నాను. మన సంఘ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మీకు ప్రకటన చేస్తున్నాను. ఈ సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాను. ఈ సమయంలో మొదటిగా దయచేసి గమనించండి, ఎవరు మాట్లాడిన కేక్ కటింగ్ తర్వాత క్యాండిల్ వెలిగించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరి అలాగే 2024 మరి క్రిస్మస్ క్యాండిల్ యొక్క ఆరాధనలు కేక్ కట్ చేయడం జరుగుతుంది. సందేశం అందించడానికి వచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ ఎం రాజేంద్రబాబు గారు, అలాగే మరి యూత్ వారు, మరి సంఘ పెద్దల కమిటీ వారు కూడా దయచేసి లేచి నిలుచున్నట్లయితే యూత్ వారు కూడా దయచేసి యూత్ ఈ సమయంలో యూత్ వారు కూడా రావాలి. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచేది ఉండదు, యూత్ అన్నప్పుడు రావాలి. సమయంలో మరి ఈ సమయంలో సన్మాన కార్యక్రమం దయచేసి మనకు చేరేయండి అక్కడ త్వరగా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మరి చెప్పండి.
సమయంలో మరి సన్మాన కార్యక్రమం అంటూ ఉన్నది. దర్శి బాబు కూర్చోండి అక్కడ. కుర్చీ ఏం ప్రైజ్ ది లార్డ్. మరి యూత్ వారు వచ్చినట్లయితే మరి ముఖ్య ప్రసంగికులకి సన్మాన కార్యక్రమంలో వెళ్దాం. దయచేసి యూత్ వారు అందరు రావాల్సిందిగా ప్రభుత్వం వల్ల మీకు మనవి చేస్తున్నాను. కోరి వారు లేచి రండి, పిలిచిన వెంటనే త్వరగా రావాల్సిందిగా, సమయం లేదు కాబట్టి మనకి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్లు అన్నీ కూడా క్లోజ్ చేసేసేయండి. లైట్లు మాత్రం ఉండని, ఒక్క లైట్ ఉండని, ఫ్యాన్లు మాత్రమే పనిచేయండి. దయచేసి గమనించండి. క్యాండిల్ వెలిగించుకోవటం ఇక చివరిలో మనం ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన, క్యాండిల్ వెలిగించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఇంటికి వెళ్తాం. ఈ సమయంలో ముఖ్యంగా మన మధ్యలోకి దైవ సేవకులు ముగ్గురు వచ్చి ఉన్నారు. వారు కూడా చిన్న సెలవుతో సన్మానం చేయవలసిందిగా యూత్ వారు మరి ముందుకు వచ్చినట్లయితే రెవరెండ్ రవికుమార్ పాస్టర్ గారి ఇక్కడికి రావాల్సిందిగా మరి చిన్న సెలవుతో సన్మానం వారికి, అలాగే యోషు వారికి, అలాగే దేవజనులు రండి సార్, రండి యూత్ వారు. దేవన్న గారు, అలాగే యోషు పాస్టర్ గారు. మరి దేవసేవకులు దేవన్న గారు వచ్చినట్లయితే చిన్ని సన్మానంతో ముందుకెళ్దాం. ఇదే లాస్ట్ సన్మానం కాబట్టి దయచేసి కొద్ది నిమిషములు వేచి ఉండవలసిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాం. ఈ సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాం. ఈ సమయంలో ఇక ముగింపులు మనం ముఖ్యంగా మన సంఘ కాపరి గారిని మేము మర్చిపోయాము కాబట్టి రెవరెండ్ యోహాన్ గారికి యూత్ వారు అందరూ రావాల్సిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తున్నాను. యూత్ వారు కమ్ హియర్, రండి సార్. మా దేవసేవకులు సన్మానం కార్యక్రమంలో ముందుకెళ్దాం.
ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. ఇక మాట్లాడదండి, అయిపోయింది. ఈ సమయంలో లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. స్పీకర్, జీవపు వెలుగు, అక్షయపు యొక్క వెలుగు, మరి చీకట్లో ఉన్నటువంటి జనులు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మరి పిలిచిన వానికి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం యాజకులైన మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన కంటే ముందు మరి చిన్న అనౌన్స్మెంట్, మరి బన్రాజ్ గారు మరి వారు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇక ప్రార్థన అయిపోగానే క్యాండిల్ వెలిగించడం జరుగుతుంది. అనంతరం అందరూ వెలిగించుకున్న తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించబడుతుంది. ఈ విషయాన్ని గమనించి సహకరించండి. అక్కడ ఇంకో మైక్ ఉంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈనాటి మన క్యాండిడేటింగ్ సర్వీస్కు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రెవరెండ్ మేకల రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి సిబిసి వైఫ్ యూత్ తరపున, సంఘం అందరి తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి లద్దగిరి సంఘ కాపరి, తాండ్రపాడు సంఘ కాపరి రవికుమార్ సార్ గారు, యోశివ సార్ గారు, ముడుమాల సంఘ కాపరి దేవన్న గారు వచ్చినందుకు వీరందరూ కూడా సిబిసి యూత్ తరపున, సంఘం తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతటి కార్యక్రమానికి సహకరించినటువంటి సంఘ పెద్దలకు, చేరవచ్చిన మీ అందరికీ, పరిచారకులకు, ఆర్కెస్ట్రా గారికి, ప్రేయర్ ఫోర్ చర్చ్ మరియమ్మక్క గారికి, ముఖ్యంగా అన్నిటిలో మనకు ముందు నడిపించినటువంటి మన సంఘ కాపరి గారికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ రానున్న క్రిస్మస్ నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సమయంలో పైగేరి ఒక్క నిమిషం వినండి. పైగేరి రవికుమారుడు సమయల్ హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి. పైగేరి రవికుమారుడు సమయల్ హాస్పిటల్ ఉన్నారు. మరి అలాగే 2 మంచాల ఏలియా మరి సీరియస్గా ఉంది, వారి కోసం ప్రార్థన చేయమని కోరి ఉన్నారు కనుక సమయల్ కొరకు, ఏలియా కొరకు ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నేను లోకమునకు వెలుగును అని ప్రభు అయిన క్రీస్తు సెలవిచ్చిన ప్రకారంగా మరి ఈ యొక్క క్యాండిల్ వెలిగించుటకు ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన మన వద్దటువంటి పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్వామీల కొరకును అలాగే ఏలియా కొరకును ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన అనంతరం క్యాండిల్ వెలిగించుకుందాం. క్వైర్ వారు పాటను సిద్ధం చేసుకొనండి. క్వైర్ వారు మీ పాటను సిద్ధపరచండి. ఫ్యాన్లు మీ దగ్గర ఉన్నవన్నీ కూడా బంద్ చేసేసేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ముగించబడింది, ఎవరు అటు ఇటు చూడొద్దు. చివరి సమయం, ఆశీర్వాదం వచ్చే సమయం, మాట్లాడొద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దయాకనికరం గల దేవానికి వందనములు, స్తోత్రములు. జీవం కలిగిన దేవానికి వందనములు, స్తోత్రములు. నాయన, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి ప్రార్థిస్తుండగా కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను.
నమ్మదగిన దేవానికి వందనములు స్తోత్రములు నా తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసివైన తండ్రి నీకు వందనములు స్తుతి స్తోత్రములు నా తండ్రి. దయగల తండ్రి మరి ప్రభా, నవంబర్ మాసం 25వ తారీఖు నుంచి ఈ క్షణం వరకు, ఈ గడియ వరకు మరి ప్రభా మీరు చక్కగా కార్యక్రమాలు నడిపిస్తున్న దేవానికి వందనములు స్తుతి స్తోత్రములు నా తండ్రి. గత కాలం నుంచి మరి ప్రభా మరి నాయన డిసెంబర్ 19వ తారీఖు క్యాండిలైట్ సర్వీస్ మరి ప్రభా సంఘమంతా ప్రార్థించుంటున్నది. క్రమంగా చక్కగా నడిపించమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించిన బిడలను బట్టి నీకు లెక్కలేని వందనములు స్తుతి స్తోత్రములు నా తండ్రి. దయాకనికరం గల తండ్రి నీ దయ చొప్పున మరి ప్రభా ఈ దినం డిసెంబర్ 19వ తారీఖు మరి ప్రభా క్యాండిలైట్ సర్వీస్ మరి ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే క్షేమంగా క్రమంగా చక్కగా మీరు నడిపించిన దేవానికి వందనములు స్తోత్రములు నా తండ్రి. దయగల తండ్రి మరి ప్రభా పాటలతో మరి నాయన ప్రార్థనలతో వాక్యముతో నేను గణపరిచి ఉంటున్నారు. నన్ను గణపరచు అని నేను వారిని గణపరుస్తాని మీరు సెలవిచ్చిన దేవానికి వందనములు స్తుతి స్తోత్రములు నా తండ్రి. మా సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి పెద్దల్ని ప్రేమించి నా తండ్రి మీరు నా తండ్రి నీ దాసుడు దైవజనుడు మరి ప్రభా నా తండ్రి మంచి వర్తమానమును అందించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి. నీ దాసుని మరి ప్రభా రెండింతలుగా మీరు ఆశీర్వదించి చక్కటి దైవ వర్తమానమును మా ముందర మీరు బయలుపరిచిన దేవా నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి. దయగల తండ్రి మరి ప్రభా నీ చిత్తమైతే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దయా కనికరం గల తండ్రి నీ దాసుడు చెప్పిన లేఖన భాగములు మరి ప్రభా ప్రతి హృదయములో ఫలించలాగిన మీరు కృప చూపించి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి మరి ప్రభా నీ చిత్తానుసారంగా నా తండ్రి మీరు జరిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు. దయా కనికరం గల దేవా యెషయా గ్రంథం 6వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మరి ప్రభా దేవదూతల విషయం మరి ప్రభా చక్కగా వర్తమానం అందించాడు. నిజంగా మరి ప్రభా నా తండ్రి దేవదూతలు మరి ప్రభా సర్వోన్నతుడైన దేవుని మాట చక్కగా విని మరి నాయన భూలోకానికి వచ్చి గాబ్రియేలు దూతతో మాట్లాడించున్నారు. నిజమే నా తండ్రి, అలనాడు దేవదూతలు నీ మాట విని నీకు లోబడి ఉంటున్నారు. ఈనాడు దైవజనుడు చెప్పిన మాటలు విని చక్కగా నీకు లోబడుటకు నాయన కృప చూపించి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిజమే నా తండ్రి నీ దాసుడు చెప్పిన మరి నాయన వర్తమానమును బట్టి నీకు వందనాలు స్తోత్రములు. నీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏలియాని బట్టి నీకు వందనములు. చక్కటి ఆరోగ్యమును ఆయుష్ను కూడా మీరు పొడిగించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. సమయాలను బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి. నీ దాసుని మీరు ముట్టండి అయ్యా, మీరు స్వస్థపరచమని సన్నిధులు ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు నాయన. సుధీర్ కుమార్ని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు. బిడ్డకి యాక్సిడెంట్ అయి ఉంటున్నది తండ్రి, నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డని మీరు స్వస్థపరచమని కూడా కానీ సన్నిధులు ప్రార్థిస్తున్నాను. విజయలక్ష్మిని బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు నాయన. బిడ్డకు కావలసిన మంచి ఆరోగ్యమును ఆయుష్ను కూడా మీరు పొడిగించమని సన్నిధులు ప్రార్థిస్తున్నానయ్యా. నమ్మదగిన దేవానికి వందనములు స్తుతి స్తోత్రములు నా తండ్రి. ఇంతవరకు మరి ప్రభా ఆది నుంచి అంతం వరకు క్షేమంగా క్రమంగా చక్కగా మీరు నడిపించిన దేవానికి వందనములు స్తోత్రములు. నేను నిజమైన వెలుగు అన్నారు. నిజమే నా తండ్రిని మీరు నిజమైన వెలుగు, మా చీకటి బ్రతుకులను మీరు వెలిగించిన దేవా నీకు వందనములు స్తోత్రములు. నీ దివ్యమైన వాక్కులు శ్రేష్టమైన వాక్కులు మరి ప్రభా నశించిపోతున్న వారికి నా తండ్రి వెలుగుగా మీరు వచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న దేవుడు జీవితంలో మరి ప్రభా జీవం లేని మా జీవితాలకు మీరు జీవం పోసిన దేవా నీకు వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. దయగల తండ్రి ఇంతవరకు నా తండ్రి వర్తమానము ఓపికతో సహనంతో విన్న బిడ్డల్ని కూడా మీరు నిండారుగా దీవించి ఆస్వాదించండి. యూత్ మరి ప్రభా
ఇంతకాలం శ్రమపడి ప్రయాసపడి మరి ప్రభా చక్కగా యూత్ కమిటీ నడిపించినందుకు కూడా నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రములు. రాబోయే దినాల్లో యూత్ కమిటీ చక్కగా ఇంకా అభివృద్ధి చెందులాగా మీరు కృప చూపించి సహాయం దయచేయండి. దయగల తండ్రి, చేరి మా సంఘాన్ని ప్రేమించి వచ్చిన దైవజనులు కూడా మీరు దీవించి ఆస్వాదించమని, అలాగే మా కుటుంబాన్ని కూడా తండ్రి నీ సన్నిధిలో సాగిలపడి నీ సన్నిధిలో నమస్కారం చేసి నీ సన్నిధిలో తగ్గించుకొని పరిచర్య చేయటకు నాయన కృప చూపించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్యాండిల్ వెలిగించుకుందాం. ఒక ప్రకటన గమనించండి, ఇక్కడికి ఎవరు రావద్దు, మీరు ఉన్న స్థలాలలోనే మీరుండండి. మరొకసారి ప్రకటన చేస్తున్నాను, ఎగబడద్దు, పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయదండి. వాళ్ళ బట్టలు జుట్టు జాగ్రత్త, ఇంటికి తీసుకుని పోయేంతవరకు ఆర్పుకొని వద్దండి, మీరు ఉన్న స్థలాల్లోనే ఉండండి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామములు మరి యొక్క క్యాండిల్ వెలిగించబడి ఉంటున్నది. మరి ఇక్కడ సంఘ పెద్దలు దయచేసి వారు కూడా వెలిగించు. మా క్వైర్ పాటను ముందే చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగును ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. వెలుగును ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. సంబరాలు చేసుకుందాం, ఊరువాడ ఈ వార్త చెప్పుదాం. సంబరాలు చేసుకుందాం, ఊరువాడ ఈ వార్త చెప్పుదాం. వెలుగులు ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. వెలుగులు ఇచ్చే యేసు జన్మించే, ప్రేమను పంచే క్రీస్తు ఉదయించే. ఒకరికొకరు వెలిగించుకోనండి, ఒకరికొకరు వెలిగించుకోనండి. ఒకరికొకరు వెలిగించుకోనండి. పైన కూడా, పైన ఒక ఇద్దరు వెళ్ళండి. లైట్లు బంద్ చేసేసారు, లైట్లు బంద్ చేసేసారు. వెనకాల పైన కూడా పరభాగ్యమునిచ్చి పాలింపవచ్చెను, తన జీవమునిచ్చి జీవింప చేయవచ్చెను. తన శక్తిని ఇచ్చి నడిపింపవచ్చెను, తన జీవమునిచ్చి జీవింపవచ్చెను. తన శక్తిని ఇచ్చి నడిపింపవచ్చెను. సంబరాలు చేసుకుందాం, ఈ వార్త చెప్పుదాం. సంబరాలు చేసుకుందాం, ఊరువాడ ఈ వార్త చెప్పుదాం. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్.
We wish you Merry Christmas and a Happy New Year. Merry Christmas. Happy Christmas. Merry Christmas. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. తిన్నగా గేటు దగ్గర ఒకరి తర్వాత ఒకరు మీరు ఇంటికి వెళ్ళండి. దయచేసి అలాగే క్యాండిల్స్ క్వైర్ వారు పట్టుకోండి. మీ క్యాండిల్స్ ను చర్చిలో ఎక్కడ కూడా ఉంచద్దండి. మీ క్యాండిల్స్ ను మీరు మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఇక్కడ ఉన్నటువంటి చెక్కల మీద బలిపీఠం మీద జాగ్రత్తగా బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపాటు కలిగి వెలిగించుకొని వెళ్ళి ఉన్నట్లుగా జాగ్రత్తగా ఆరిపోకుండా మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఈ సమయం ప్రతి వారు కూడా దయచేసి ప్రతి వారు నెమ్మదిగా మీరు వెళ్ళండి. దయచేసి ఎక్కడ కూడా బాబు ఈడ ఎవరు పెట్టినది క్యాండిల్స్ తీయనివి చెక్కలు బలిపీఠం మీద